ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయం నందు రొంపిచెర్ల మండలం బూతు ఏజెంట్లకు మరియు నాయకులకు ప్రభుత్వం నిర్వహిస్తున్న సర్ కార్యక్రమంపై అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పలనాడు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ శ్రీ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడుతూ 2025 ఓటర్ లిస్టు మరియు మ్యాపింగ్ లిస్టును కూడా ప్రతి బూత్ లెవెల్ ఏజెంట్కి అందజేయడం జరుగుతుందని, ఈ సర్ కార్యక్రమాన్ని దయచేసి ఎవరూ కూడా అశ్రద్ధ చేయదని, దీనికి తప్పనిసరిగా టైం కేటాయించాలని బూత్ లెవెల్ ఏజెంట్లను మరియు నాయకులను కోరారు. జూన్ 14 నుంచి జూలై 14 వరకు ఈ కార్యక్రమం జరుగుతుందని, బిఎల్ఓలకు పూర్తి అధికారాలు ఉంటాయని, వారికి సహకరించి మన ఓట్లు పోకుండా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాల్సిన బాధ్యత బూత్ లెవెల్ ఏజెంట్లదని అని తెలియజేస్తూ, జనరల్ ఎలక్షన్ల కాకుండా పంచాయతీ ఎన్నికలు కూడా ఈ ఓటర్ లిస్టు తోటే జరుగుతాయని, ఒక్క ఓటుతో పంచాయతీలు ఓడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్తగా ఉండి ఒక్క ఓటుకు కూడా ప్రాధాన్యత ఇచ్చి చాలా సీరియస్గా మన ఓట్లు పోకుండా చూసుకోవాల్సిన బాధ్యత బూత్ లెవెల్ ఏజెంట్లు మరియు నాయకులదని, ఈ సర్ కార్యక్రమంలో ఓటు పోతే తెచ్చుకోవడం ఎవరి వల్ల కాదని, వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో 97 లక్షల ఓట్లు ఈ సర్ కార్యక్రమంలో తొలగించడం జరిగిందని, 30 లక్షల ఓట్ల తేడాతో మమతా బెనర్జీ గారు అధికారం కోల్పోయారని, 27 లక్షల మంది ఓటర్లు ఉన్నారని సుప్రీంకోర్టుకు తెలియజేసినప్పటికీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత చూద్దామని సుప్రీంకోర్టు తెలియజేసింది అని, అందువల్ల ఈ కార్యక్రమాన్ని చాలా జాగ్రత్తగా నిర్వహించాల్సిన అవసరం ఉందని, ఈ సర్ కార్యక్రమానికి సంబంధించి ప్రతి లిస్టును బూత్ లెవెల్ ఏజెంట్లకు పార్టీ కార్యాలయం ద్వారా అందజేయడం జరుగుతుందని, మ్యాపింగ్ లిస్టులో తల్లిదండ్రులు ఉంటే వారి అత్తమామలు కాని, బాబాయి పిన్నిలు గాని, వాళ్ల సోదరీమణులు గాని వీళ్లందర్నీ వీరు ఎక్కడ ఉంటున్నారో తెలుసుకుని బూత్ లెవెల్ ఆఫీసర్లకు తెలియజేసి వీరిని మ్యాపింగ్ లిస్టులోకి తీసుకురావాలి అని, ఈ రకంగా మ్యాపింగ్ చేయడం వల్ల ప్రూఫ్లు సబ్మిట్ చేసే భారం తగ్గిపోతుందని, బూతు లెవెల్ అధికారులు అందరూ సహకరిస్తారని, కొన్ని చోట్ల ఎవరైనా ఇబ్బందులు పెడితే మేము మాట్లాడతామని, మ్యాపింగ్ లిస్టులో ఓటర్లను మ్యాపింగ్ లోకి తీసుకువచ్చే కార్యక్రమం రేపు 4వ తారీఖు దాకా టైం ఉందని, కాబట్టి ఈ 10 రోజుల్లో తప్పనిసరిగా మ్యాపింగ్ కాని ఓటర్లను మ్యాపింగ్ లిస్టులోకి తీసుకుని రావాలని, అనంతరం జూన్ 14 నుంచి జూలై 14 వరకు ఈ కార్యక్రమం జరుగుతుందని, తప్పనిసరిగా బూతులు ఏజెంట్లు అందరూ తగిన సమయాన్ని కేటాయించి ఈ కార్యక్రమాన్ని సక్రమంగా పూర్తి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రొంపిచెర్ల బూత్ లెవెల్ ఏజెంట్లు మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ పాల్గొన్నారు. వీళ్ళ తల్లిదండ్రులు కాకుండా వీళ్ళ అత్తమామలు కానీ, వీళ్ళ బాబాయ్ పిన్నులు కానీ, లేకపోతే వీళ్ళ సోదరులు కానీ, సోదరిమణులు కానీ ఎవరైనా ఉన్నా సరే మ్యాపింగ్ లిస్టులో, అంటే ఆ మ్యాపింగ్ లిస్టు బిఎల్ఓ దగ్గర ఉంటుంది. లేకపోతే మన ఓటర్ లిస్టులో మిగిలిన ఓట్లన్నీ మ్యాపింగ్ అయినట్టే ఈ కాకుండా. సో ఆ మిగిలిన మ్యాపింగ్లో ఉన్న ఓట్లతో వీటిని పోల్చి వీళ్ళ బంధువులు ఎవరైనా ఉంటే వీళ్ళు ఇక్కడే ఉంటున్నారని చెప్పి వీళ్ళ మ్యాపింగ్లోకి తీసుకురొచ్చే కార్యక్రమం చేసుకుంటే మనకి గందరగోళం తగ్గింది. ఈ ప్రూఫ్లు ప్రొడ్యూస్ చేయడం ఇవన్నీ చేయడం తగ్గిపోయి, బిఎల్ఓలు ఎక్కడైనా చాలా చోట్ల సహకరిస్తున్నారు. అందరూ కూడా సచివాలయం ఎంప్లాయీస్. బిఎల్ఓస్ సచివాలయం ఎంప్లాయీస్ కాకుండా ఏదైనా విఆర్ఓలు, పంచాయతీ సెక్రటరీలు ఉన్న చోట కొంచెం ఇబ్బంది పెట్టే కార్యక్రమం ఉంటుంది. వాళ్ళు ఎవరైనా ఇబ్బంది పెడితే మేము కూడా మాట్లాడతాం, మా ద్వారా కానీ లేదా మనం ఎవరితో మాట్లాడించాలో వాళ్ళతో కూడా మాట్లాడించి ఈ మ్యాపింగ్లోకి తీసుకొచ్చే కార్యక్రమం చేయాలి. మ్యాపింగ్ కాని వాటిని మ్యాపింగ్లోకి తీసుకొచ్చే కార్యక్రమం రేపు 4వ తారీఖు దాకా టైం ఉంది. సో ఈ 10 రోజుల్లో మ్యాపింగ్లోకి తీసుకురావాలి. సో ఖచ్చితంగా ఈ ఓట్లు ఎలా తీసుకురావాలి? సపోజ్ నాగమ్మ కసిరెడ్డి ఈ ఓటు ఉంది, ఈ ఓటుని ఎలా తీసుకురావాలి మ్యాపింగ్లోకి అనే దాని మీదనే ఫస్ట్ మనం దృష్టి పెట్టి వీటిని మ్యాపింగ్లోకి తీసుకురావాలి. సపోజ్ మ్యాపింగ్లోకి తీసుకురాలేకపోయాం, ఇంకా ఈ టైం 4వ తారీఖు లోపు మనం మ్యాపింగ్లోకి తీసుకురాలేకపోయాం అనుకోండి, అప్పుడు నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే మనం ఈ తాలూకా సంబంధించి 2 ప్రూఫ్లు ఇవ్వాలి. 2 ప్రూఫ్లు కలర్ ఫోటో బిఎల్ఓకి ఇవ్వాలి. అది 14వ తారీఖు నుంచి జూన్ 14 నుంచి జూలై 14 లోపు ఈ ఫోటోలు ప్లస్ 2 ప్రూఫ్లు ఏమిటంటే, ఒకటి ఆధార్ కార్డు. ఆధార్ కార్డు ఎలాగో అందరికీ ఉంటుంది. రెండోది ఈ 5 ఏదైనా ఒకటి. ఫస్ట్ది క్యాస్ట్ సర్టిఫికేట్. క్యాస్ట్ సర్టిఫికేట్ మనం సచివాలయంలో అందరికీ ఇచ్చాం. సపోజ్ వాళ్ళ దగ్గర లేదనుకోండి, మళ్ళీ సచివాలయానికి పంపించి 4-5 రోజుల్లో ఇస్తున్నారు. సచివాలయానికి పంపించి క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకోమని చెప్పండి. జనరల్గా కుటుంబం పెద్దగా క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండొచ్చు, ఇంట్లో ఉన్న భార్యకు కానీ పిల్లలకు కానీ ఉండకపోవచ్చు.
సో అలాంటప్పుడు సచివాలయానికి పంపించి క్యాస్ట్ సర్టిఫికెట్ తీసుకునే కార్యక్రమం. ఒకటి క్యాస్ట్ సర్టిఫికెట్, 2 డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్, 3 10th క్లాస్ పాస్ సర్టిఫికెట్, 4 జగనన్న ఇళ్ల పట్టా కానీ లేకపోతే వాళ్ళకి ఏమన్నా బీఫామ్ పట్టా కానీ వాళ్ళు ఉండే ఇంటికి బీఫామ్ పట్టా కానీ ఇళ్ల పట్టా కానీ ఏదన్నా సరే అది ఒకటి. 5ది పాస్పోర్ట్, రేషన్ కార్డు చల్లదు.